హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను చేయబోయే రెసిపీ వెజిటేబుల్ మ్యాగీ. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. దానికి కావాల్సిన పదార్థాలు బీన్స్ కొన్ని, క్యాప్సికమ్, క్యారెట్ ముందుగానే సన్నగా తరిగి పెట్టుకోవాలండి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులన్నీ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అవి మరీ అంత వేగాల్సిన అవసరం లేదు, కచ్చా పచ్చాగా కలుపుకుంటే చాలండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి, ఎందుకంటే మనం కూరగాయలు వేసుకుంటే అది చప్పదనం వస్తుందండి, మళ్ళీ మ్యాగీ మసాలాకి అంత పట్టదు. సో కాస్త ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ మాత్రం మగ్గితే సరిపోతుందండి. మగ్గిపోయాక ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోండి. నేనైతే 2 ప్యాకెట్స్ మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి మీరు దానికి తగినట్టు వాటర్ వేసుకోండి. నేనైతే పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోసానండి. ఇప్పుడు మసాలా ముందే వేసుకుంటే బాగుంటుందండి. వాటర్లో బాగా మిక్స్ అయ్యి బాయిల్ అవుతే మంచి టేస్ట్ వస్తుంది. లేదా మ్యాగీ వేసినాక వేసుకుంటే అంతగా టేస్ట్ ఉండదండి, అక్కడక్కడ ఉండిపోతుంది, ఉండలు కట్టేస్తుంది. కాబట్టి సో వాటర్లో ఒక మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇలా వేసుకున్నాక ఒకసారి అలా కలుపుకొని బాగా బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ని బాగా బాయిల్ అయ్యాయి చూసారా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాగీ వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను నేను. ఇలాగైతే బాగా త్వరగా ఉడికిపోతుంది. చూసారా ఎలా ఉడుకుతుందో. అంతేనండి, నీరంతా ఇంకిపోయాక సర్వ్ చేసుకుంటే అయిపోయింది. ఇదే వెజిటేబుల్ మ్యాగీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.